వెంకటేష్ నటించిన గురు చిత్రం ఇవాళ్లే రిలీజ్. సరైన డేట్ దొరక్క విడుదల కొంత ఆలస్యమైన సమ్మర్ సీజన్లో సూపర్ టైమింగ్లోనే రిలీజ్ అవుతుండడం విశేషం. తమిళ్లో సాలా కుర్దూస్, హిందీలో ఇరుదు సూత్రుగా తానే రూపొందించిన మూవీని తెలుగులో గురు పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శకురాలు సుధా కొంగర. ఇది రీమేక్ మూవీ అయినా తనకు మాత్రం స్టైట్ ఫిలిం అని డైరెక్టర్ చెబుతుండడం విశేషం. స్లమ్ ఏరియాస్లో ఉండే అమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఆటల్లో ప్రావీణ్యం పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ఓ ఆర్టికల్ను 2008లో అప్పుడు మరింతగా రీసెర్చ్ చేసి రియలిస్టిక్గా ఈ కథను రాసుకున్నట్లు చెప్పారు. అయితే మొదట ఈ కథను రాసినప్పుడే వెంకటేష్ను కోచ్ పాత్రలో చూపాలని ప్రయత్నించిన అప్పట్లో ప్రాజెక్ట్ సాధ్యం కాలేదని అన్నారు. ఆ తర్వాత మాధవన్ నటించడం, మంచి హిట్ సాధించడం జరిగిపోయాయి. మళ్ళీ ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్తో చేయాలనే కండిషన్తోనే తమిళ్, హిందీ వర్షన్ను ముందే చేశారట. రిలీజ్కి ముందే తెలుగు డబ్బింగ్ వర్షన్కు మంచి ఆఫర్ వచ్చినా అందుకే తిరస్కరించినట్లు సుధా కొంగర తెలిపారు. మాధవన్ ఈ రోల్ చేసేందుకు కొంత మేకోవర్ చేయాలని, అదే వెంకటేష్కు అయితే సరిగ్గా నప్పుతుందని చెప్పారామె. ఇప్పుడు అందరూ రీమేక్ అంటున్నా సరే తాను మళ్ళీ స్టైట్ ఫిలిం మాదిరిగానే రూపొందించానని అంటున్నారు సుధా కొంగర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.